అందరికీ ముందుగా నమస్కారం. అందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి. ఎందుకంటే సాయంత్రం 5 గంటల నుంచి మాతో పాటు విద్యార్థులతో పాటు మీరు కూడా ఎంతో ఉత్కంఠకి గురయ్యారు. అయితే ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా సుప్రీంకోర్టులో ఈ నీట్కి సంబంధించిన ఒక జడ్జిమెంట్ ఫైనల్ హియరింగ్ ఈరోజు ఉన్న నేపథ్యంలో మార్నింగ్ దాంట్లో రిజల్ట్ ఈవినింగ్ 5 o'clock మనం పోస్ట్పోన్ చేసుకోవటం, జడ్జిమెంట్ 4 o'clock కి 4:30కి అనౌన్స్ చేసినా కూడా 5 కల్లా మనకి ఫైనల్ ఇది వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఎలా ముందుకు వెళ్ళాలి డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి 5 o'clock అనుకున్నాం. అన్ఫార్చునేట్ గా అది బాగా డిలే అయింది. ఫైనల్ గా అరౌండ్ 7:45, 8 o'clock అది నెట్ లో లోడ్ చేశారు. దాంట్లో కొంత యాంబిగ్యూటీ ఉంది, ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ జరిగిన డెవలప్మెంట్స్ అన్ని కూడా మధ్యాహ్నం 4 గంటల నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడే సర్క్యూట్ హౌస్ లో 9 మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడిన తర్వాత ఈ యాంబిగ్యూటీ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ఎంసెట్ సంబంధించి ఓన్లీ ఇంజనీరింగ్ కి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేస్తా ఉన్నాం. అలాగే మెడికల్ దానికి బ్యాలెన్స్ ఉన్న అగ్రికల్చర్, వెటర్నరీ ఇవన్నీ సంబంధించి ఫైనల్ రిపోర్ట్ ఏదైతే నెట్ లో పెట్టారో దాన్ని ఒకసారి ఏజీ గారితో పాటు అందరితో కూడా డిస్కస్ చేసి దాంట్లో ఇంకేమైనా మనం వేరే అప్పీల్కి వెళ్లే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇంకేమైనా ఫర్దర్ క్లారిఫికేషన్ అవకాశం ఉందా, ఇవన్నీ మాట్లాడుకొని మళ్ళీ ఒక 1 or 2 days లో దాని మీద మళ్ళీ ఒక డిసిషన్ తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా మీ ద్వారా తెలియజేసిందంటే ప్రస్తుతానికి ఎంసెట్ లో మన రాసిన 2.92 lakh స్టూడెంట్స్ లో ఎవరైతే ఇంజనీరింగ్ అటెండ్ అయ్యారో వాళ్ళకు సంబంధించిన రిజల్ట్స్ మాత్రం ఇప్పుడు అనౌన్స్ చేస్తా ఉన్నాం. అలాగే మెడిసిన్, అగ్రికల్చర్ గురించి ఇద్దరు మినిస్టర్ కూడా వాళ్ళు మీతో మాట్లాడతారు. సిటీస్ ఇచ్చి తర్వాత బోర్డు ఇచ్చి తెచ్చి మాట్లాడతారు. గోదావరి చప్పిడి లక్ష్మీనారాయణ, ఫస్ట్ ర్యాంక్ సత్యవంశీ కృష్ణారెడ్డి వైజాగ్, సెకండ్ ర్యాంక్ చప్పిడి లక్ష్మీనారాయణ ఈస్ట్ గోదావరి, మార్క్స్ 157, ఫస్ట్ వచ్చి 158, సెకండ్ వచ్చి 157. థర్డ్ వచ్చి కోన విఘ్నేష్ రెడ్డి, ఇది రంగారెడ్డి జిల్లా 157. 4 వచ్చి ములుపూరు ప్రశాంత్ రెడ్డి, ఇది కూడా గుంటూరు 156. 5 వచ్చి గంటా గౌతమ్ వెస్ట్ గోదావరి 156. గుంటూరు గంటా గౌతమ్ వచ్చి వెస్ట్ గోదావరి. అలాగే దిగుమతి చేతన్ సాయి, ఇతరు కూడా రంగారెడ్డి 6th ర్యాంకు 155. 7వ ర్యాంక్ వచ్చి తాళ్ళూరి సాయి తేజ,
ఇతను రంగారెడ్డి 154. 8 వచ్చి అభయ్ జయచార్య జార్జి, ఇతను చెన్నై 154. అలాగే 9 సింగంశెట్టి సంజీవ కృష్ణ సాయి దినేష్, ఇతని మహబూబ్ నగర్ 154. 10th ర్యాంక్ వచ్చి నంబూరి జయప్రకాష్ జయకృష్ణ సాయి వినయ్, ఇతను కూడా గుంటూరు 154. ఆల్ బాయ్స్. డిస్ట్రిక్ట్స్ అంటే ఫస్ట్ వచ్చి వైజాగ్ వచ్చింది కాబట్టి వైజాగ్ హవా అనుకున్నాం. ఫస్ట్ ర్యాంక్ 158 వైజాగ్ వచ్చింది కాబట్టి వైజాగ్ హవా. నెంబర్ చూస్తుంటే ఫస్ట్ టైం లో అగ్రికల్చర్ మినిస్టర్ జిల్లా బాగా పర్ఫార్మ్ చేశారు, గుంటూరుకి వచ్చాయి. ఓకే, అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి 2,92,000 మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ రిలేటివ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక 3-4 గంటలు ఉత్కంఠలో ఉండటం, గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉండి కూడా దీని మీదనే ఆలోచన చేసి ఒక టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఒక స్పష్టత కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి ధర్మిల ఒక స్పష్టత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా టెలికాన్ఫరెన్స్ లో ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎంపీసీకి సంబంధించి రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది గంటా శ్రీనివాసరావు గారి యొక్క సారథ్యంలో. దానిలో అగ్రికల్చరల్ కు సంబంధించి బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అదేవిధంగా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ విడుదల చేసినటువంటి ఈ నంబర్ గురించి ఇందాక మనల్ని అడిగారు. మొత్తం 24 రీజనల్ సెంటర్స్ లో 2,92,468 మొత్తం అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళలో ఫైనల్ గా 2,78,218 మంది హాజరయ్యారు. ఏళ్లలో ఇంజనీరింగ్ తీసుకుంటే 1,89,246 మంది అప్లికేషన్ పెట్టుకోగా 1,79,445 మంది ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ ఓన్లీ ఇంజనీరింగ్, ఎందుకంటే మెడికల్ ఇప్పుడే మాట్లాడలేము. 445 మంది 1,79,445 మంది ఎగ్జామ్ హాజరయ్యారు. అవుట్ ఆఫ్ 1,89,246 అంటే 9,742 మంది ఆబ్సెంట్ అయ్యారు. అలాగే ఇందులో ఎంసెట్ లో మొత్తం చూసుకుంటే ఈ హాజరైన వాళ్ళలో 1,45,510 మంది ఎలిజిబిలిటీ పొందారు అర్హత. అయితే ఇక్కడ దీంట్లో 2 ఉన్నాయి.